సార్ మీ పేరండి? నా పేరు పి రమణయ్య. రమణయ్య గారు ఏం చేస్తుంటారండి? నేను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్. ఆర్మీ రిటైర్ సార్. సార్, ఇప్పుడు ఒక స్టేట్కి క్యాపిటల్ ఎంత మేరకు అవసరము, క్యాపిటల్ ఉండడం వల్ల ఏ విధంగా స్టేట్ డెవలప్మెంట్ అవుతుందంటే ఏం చెప్తారు? స్టేట్ డెవలప్ కావాలంటే ఒక రాజధాని అనేది చాలా అవసరం అండి. రాజధాని వచ్చినప్పుడు మనకు చాలా వరకు కంపెనీలు అవి చాలా వరకు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది. దీనివల్ల డెవలపింగ్ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ కంపెనీలు ఉన్నప్పుడు బాగా డెవలప్ అవుతాయి. చదువుకున్న ఈ కుర్ర వాళ్ళందరికీ ఐటీకి కానీ ఇంకా కొన్ని విద్యాశాఖ పరంగా కానీ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. నిరుద్యోగ యువతకు మంచి అనుకూలము. తర్వాత మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఏదైనా మంచి మంచి కంపెనీలు వచ్చినప్పుడు మనకు ఇబ్బంది లేకుండా నిరుద్యోగ సమస్య కొరత తీరుతుంది. ప్లస్ డెవలపింగ్ అనేది జరుగుతుంది. మీది ఏ ప్రాంతం అండి? ఎక్కడి నుండి వచ్చారు? మాది సగము రాయలసీమలో వస్తుందండి, సగం సీమాంధ్రలో వస్తుందండి. అమరావతి కరెక్టేనా? అంటే అమరావతి రాజధానిగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే సార్, యాక్సెప్టే. ఎందుకంటే అమరావతి నగర అపురూప శిల్పాలు తిక్కయ్య కాలంలో త్యాగయ్య తీయందనాలు అని చెప్పి మనకి ఇంతకుముందు చిన్నప్పుడు మేము చదువుకొని ఉన్నాం. అమరావతి అనేది అట్లా ఆశామాషల ఇది కాదు. చాలామంది ఇది చేసిన ఒక దేవతలు చేసిన నిర్మాణం అన్నమాట అది. అందుకని ఇక్కడ కావటం చాలా మంచిది. అమరావతి రాజధానిగా మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎస్. మరి ఇన్ ఫ్యూచర్లో మరి మిగతా రాజధాని తలదన్న రాజధానిగా తీర్చిదిద్దగలుగుతాడా చంద్రబాబు? అమరావతి ఆ స్థాయికి వెళ్తుందంటారా? దానికి ఫ్యూచర్లో ఇప్పటికేం కాదు, ఫ్యూచర్లో కూడా ఆయన ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించేవాడు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా ఫ్యూచర్ మన జనరేషన్కు బాగా పనికొస్తాయండి. ఆయన వేసింది మంచి డెవలప్మెంటేను. దీన్ని ఇక్కడ హైదరాబాద్ తలదన్న రాజధాని కూడా చేయగలరు. కాబట్టి ఈ ప్రజలు తెలుసుకోవట్లే. మెయిన్ ప్రజలను తెలుసుకొని ఆయనకైనా మద్దతు ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. అంటే రాజధాని కోసం చాలా మంది 33,000 ఎకరాల అవసరమా అని చెప్పి అంటున్నారు, అంటే అన్నారు గతంలో. సో కరెక్ట్ అంటారా? అంత పెద్దగా ల్యాండ్ ఎక్వైర్ చేయడం కావచ్చు ఇదంతా? సార్, కంపెనీలు అవి ఇవి కావాలంటే ల్యాండ్ ఎక్కువ చేసినది అవసరం చాలా. ఎందుకంటే మనము భూమి లేకుండా ఏం చేయలేము. చిన్న చిన్న ఇవి పెట్టుకొని వాటిల్లో ఏం చేయలేము. కాబట్టి అవసరమే, ఖచ్చితంగా అవసరమే. జనాకర్షణ కనుక ఇది చేస్తే సార్ దానికి మించిన ఇది లేదు. ఖచ్చితంగా చేసి కూడా చూపిస్తాడు ఆయన. సార్ మీ పేరండి? నా పేరు గుర్రం ప్రవీణ్ బాబు అండి. ప్రవీణ్ బాబు గారు, ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత మేరకు అవసరం, ఒక రాజధాని ఉండడం వల్ల రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఒక ఫ్యామిలీకి ఇల్లు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం. ఒక ఫ్యామిలీకి ఇల్లు అనేది లేకపోతే ఎక్కడికి పోయి ఉంటాం? అట్లానే రాజధాని లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడైనా ఉండాలా? ఇప్పుడు టోటల్గా సాయంత్రానికి ఎక్కడో గూటీ చేరాలిగా. అటువంటిదే ఈ రాజధాని. ఈ రాజధానిని బాబు గారు అన్నీ ఆలోచించి అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఈ రాజధాని నిర్మించారు. ఈ రాజధాని నిర్మించడం వలన ఎంతమందో ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకి అభివృద్ధితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి దగ్గరగా సెంటర్లో ఏర్పడింది. కాబట్టి అన్ని జిల్లాలకు కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ప్రజలు కానీ అక్కడ బయలుదేరి సాయంత్రానికి రాజధానికి వచ్చి పనులన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగలరు. అదే విశాఖపట్నం, కర్నూలు ఇంకో దగ్గర పెడితే పోవటానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు పట్టుద్ది. ఇప్పుడు ఉదయం లేచి వాళ్ళు బయలుదేరి వచ్చేసి సాయంత్రానికి మళ్ళీ వాళ్ళు పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోగలరు. ఇది అందరికి అందుబాటులో ఉండే రాజధాని, ప్రజా రాజధాని. గత 5 ఏళ్ళు ఈ రాజధాని పనులు జరగకపోవడం వల్ల ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందంటే ఏం చెప్తారు? బాబు, ఒక రాజధానే కాదు, వాళ్ళు ఏం చేశారు? శాండు, ల్యాండు, మైను, వైను ఇవి తప్పితే ఇంకేదైనా డెవలప్మెంట్ ఉందా? వాళ్ళ యొక్క అభివృద్ధే చూసుకున్నారు. రాష్ట్ర ప్రజల గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు? ఒక ఉద్యోగం ఉందా? నెలకి ఏమన్నా ప్రతి ఎంప్లాయీకి శాలరీ ఇచ్చారా? వాళ్ళు ఈఎంఐలు పెట్టుకొని ఉంటారు ఎంప్లాయీస్. ప్రతి నెల 5వ తేదీ కల్లా వాళ్ళకి శాలరీ క్రెడిట్ అవ్వాలి. వాళ్ళకి 15వ తేదీకి 20వ తేదీకి శాలరీలు వేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు బాబు గారు ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ కంటిన్యూగా ఎంప్లాయీస్కి జీతం ఇచ్చేస్తున్నాడు. నెలకి రావాల్సినటువంటి రోడ్లు చూడండి. ఏ ఊరికి పోయినా ఈ రోడ్డు ఈరోజు కారు వేసుకొని వెళ్ళగలుగుతున్నారు. ఆ రోజు బండి మీద పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి. డెవలప్మెంట్తో పాటు అభివృద్ధిని కూడా చూస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు కూడా అన్నీ చేస్తారనేసి ఆయన అనుభవం, ఆయన పరిపాలన దక్షత ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. అదేవిధంగా ఆయన ముందు కొనసాగితే రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేస్తున్నాం. ఈ రాజధాని వరకు చూసుకుంటే ప్రపంచంలోనే అగ్రగామి రాజధానిగా, అలానే మంచి నగరంగా, మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అయితే చంద్రబాబు చెప్తున్నారు. విజన్ 2047 అని చెప్పి చేయగలుగుతాడా? ఎందుకంటే మన రాష్ట్రం నుండి ఎవరైనా విద్యార్థులు పక్క రాష్ట్రాలకు ఉద్యోగం కోసం వెళ్తే అక్కడ మీ రాష్ట్రం, మీ రాజధాని లేదు ఎట్లా అని చెప్పి చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళందరి మాటలకి చెంపదెబ్బ కొట్టేలా మన చంద్రబాబు చేస్తాడా? ఇప్పుడు విద్యార్థుల గురించి లోకేష్ బాబు వాళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ లోకేష్ బాబు చేయగలిగినటువంటి కెపాసిటీ లోకేష్ బాబు గారికి ఉంది.
అదేవిధంగా రాజధాని గురించి రాష్ట్రం గురించి చేయగలిగినటువంటి కెపాసిటీ బాబు గారికి ఉంది, చంద్రబాబు గారికి. ఇటు విద్యార్థులను కానీ రాష్ట్ర ప్రజలను కానీ బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళిద్దరి నాయకత్వంలో రాష్ట్రం మంచిగా డెవలప్ అయ్యిద్ది అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అన్న మీ పేరన్న? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏం చేస్తుంటారండి మీరు? మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తుంటారు అవును. సార్. ఒక రాష్ట్రానికి రాజధాని ఎంతవరకు అవసరం? ఒక రాజధాని ఉండడం వల్ల రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుందంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా వచ్చేసి మనం హైదరాబాద్ ఒకతూరు మనము ప్రీవియస్లో 95 నుంచి తీసుకుంటే మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 అని ఒక సబ్జెక్ట్ తెచ్చాడు. ఆ రోజు ప్రతి ఒక్క మినిస్టర్కి తెలియదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలియదు, ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదు 2020 విజన్ అంటే ఏంది. 95లో ఆలోచన చేశారు ఆయన బాబు గారు. 2020 అంటే ఏంది అని ఆలోచన చేసేటప్పటికి మనకి ఆ ఫలాలు ఏ విధంగా ఇప్పుడున్న జనరేషన్కి అనుభవిస్తున్నారంటే యాక్చువల్గా మనం చూసే ఒక ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఫారినర్స్ కానీ డెలిగేట్స్ కానీ ఒక సినిమా యాక్టర్స్ కానీ ఒక కావాల్సిన పెద్ద పెద్ద పర్సన్స్ కానీ వచ్చి చూసి హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది. 20 అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ ఫలాలన్నీ. 2020 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2020 కాదు, నాకు తెలిసి 2009 నుంచి అనుభవిస్తున్నారు. అది అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఆంధ్ర రాజధానిగా అమరావతి ఉంది కదా. దాని గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు గుంటూరు మన టోటల్ మన ఆంధ్ర సమైక్యాంధ్ర తీసుకున్న సమైక్యాంధ్ర కానీ మన ఇప్పుడు విడిపోయిన రాజధానిగా తీసుకుంటే కూడా మనకి సెంటర్ పాయింట్ ఏది అంటే గుంటూరు విజయవాడ ఈ మధ్య ప్రాంతం. ఇక్కడ అనంతపురం నుంచి రావడం కానీ చిత్తూరు నుంచి రావడం కానీ శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి రావడం కానీ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో పెడితే ప్రతి ఒక్క ప్రజలకి అనుకూలంగా ఉంటుంది. ప్రతి సెంటర్ పాయింట్లో పెడితే ఎవరైనా రావడానికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్క సమస్యకి కొంత ఇప్పుడు చెప్పాడు విజయవాడలో పెడతాను, విశాఖపట్నం పెడతాను, ఒక్కొక్క క్యాపిటల్ ఒక్కొక్క దగ్గర 3 క్యాపిటల్స్ అని చెప్పేసి డెవలప్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 2014 నుంచి డెవలప్ అయింది. 2019 వరకు చాలా ఒక స్పీడ్ యాక్సెస్గా డెవలప్ చేసిన రాష్ట్రాన్ని 2019 నుంచి 2024కి వచ్చేదలికి అద్మానం చేసేసి రాష్ట్రం అనేది క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైతే ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. కనీసం అంటే చేసుకోవడానికి ఉపాధి పనులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక తూరి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తీసుకుంటే ఇసుక కొరత సృష్టించాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా బయటకు పంపించాడు. వచ్చిన ఎమ్మెల్సీస్ కానీ ఏదైనా కొత్త కంపెనీస్ వస్తుంటే వాళ్ళందరినీ బయటకు తరిమేశాడు. కియా అనుబంధ సంస్థలు అయితే అనంతపురం జిల్లాలో నుంచి కియా అనుబంధ సంస్థలు దాదాపు అంటే 70 నుంచి 80 సంస్థలు బయటికే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఆ దెబ్బతో ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాల్సిన చివరి జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా కూడా చాలా మటుకు దెబ్బతినింది. ఆ దెబ్బతినుకోకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా రాష్ట్రాన్ని అమరావతిని చాలా స్పీడ్గా అంటే వచ్చిన మన చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకనే జంగిల్ క్లియరెన్స్ చేపించాడు. రావడంతో ఇంకా ప్రమాణ స్వీకారం చేయకనే జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే ఇప్పుడు మన రాజధాని నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు అంటే 2004, 2005, 2006, 2007కి ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టేజ్కి తీసుకొని వస్తాడు. దాని తర్వాత చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రము, సుభిక్షంగా ఉంటుంది నాయుడు గారి ప్రభుత్వంలో. మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో రాజధాని ఎక్కడ ఉంటుంది అనేది మనకి అర్థమైపోయింది. ఇంకా ఎవరు వచ్చినా దీన్ని కదిలేలేపురు అనేది మనకి అర్థమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 నెలలు పూర్తయింది. ఆయన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆయన పరిపాలన విధానం కావచ్చు, ఏమనిపిస్తుంది మీకు? సార్ ఆయన ఉన్నారు కాబట్టి ఇన్ని యాప్స్ నాకు వచ్చింది అనిపిస్తుంది సార్. లేకపోతే మొబైల్ కూడా వాడుకునే వాళ్ళు కాదనిపిస్తుంది. టెక్నాలజీ అంటే నమ్మకం ఏంటి? టెక్నాలజీ అంటే చంద్రబాబు అంటే టెక్నాలజీ అని. సార్ ఇప్పుడు నేను బయట పోతూ ఉన్నాను, ఇంట్లో డబ్బు ఇవ్వలేదు, చిల్లర లేదు, మొబైల్లో ఉంది, యాప్స్ ఉన్నాయి. ఈవెన్ భిక్షగాళ్ళు కూడా యాప్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంత రీచ్ అయింది సార్ వాళ్ళకి. 10 పైసలో రూపాయి మనకి ఏదైనా సరే వేయాలని గుణం ఉన్నప్పుడు చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చేతిలో టెక్నాలజీ ఉంది కాబట్టి యూటిలైజ్ చేస్తాం. దానికి కారణం వారే నాకు అనిపిస్తుంది సార్.